మరి అటు సాటర్‌డే ఫస్ట్ గేమ్ మీకు డీసీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అయితే ఉన్నది. మరి పంజాబ్ కింగ్స్ అయితే ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే. మరి అటు డీసీ మరి లాస్ట్ మ్యాచ్‌లో కొంచెం బెటర్ చేయాల్సింది అనిపించింది వాళ్ళు. మరి లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయేత్తాళ్ళు. మరి ఈరోజు ఎట్లా ఉండబోతుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీలో. మరి డే గేమ్ కాబట్టి ఏ టీమ్ అయినా గెలిస్తే అటు బౌలింగ్ చేయించుకోవచ్చు. ఢిల్లీ టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకోవాలి. మీకు ఫస్ట్ బ్యాటింగ్ చేసి పంజాబ్ని తక్కువ టోటల్ రిస్ట్రిక్ట్ చేస్తే మీకు ఛాన్సెస్ ఉంటాయి. మరి లాస్ట్ లాస్ట్ గేమ్లో అటు లక్నో వేసినట్టు పంజాబ్పై మేము వాళ్ళ ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తామంటే మరి అటు బౌలింగ్తో కట్టడి అయిపోతే వాళ్ళకే ఇబ్బంది ఎదురవుతుంది. అది చూసుకోవాలి మరి ఢిల్లీ. అటు పంజాబ్ అయితే మరి చేజింగ్ అయితే వాళ్ళు ఇంకా హ్యాపీ ఉంటారు. మరి అటు టీమ్స్ మాట్లాడుకుంటే అయితే మనం ఢిల్లీ టీం మాట్లాడుకుంటే ఢిల్లీకి మరి అటు బెన్ డకెట్ ప్లేస్లో మీకు రీప్లేస్మెంట్ రెహమాన్ అహ్మద్ని తీసుకున్నారు. మరి రెహమాన్ అహ్మద్ మంచి రీప్లేస్మెంట్ అనిపించింది నాకైతే. మీకు స్పిన్ వేయగలరు, అటు అటు మీకు కావాలంటే లాస్ట్లో బ్యాటింగ్ కూడా చేయగలరు. కానీ మీకు ఆల్రెడీ స్పిన్నర్స్ ఉన్నారు. అటు అక్షర్ పటేల్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, కాంట విప్రేంజగము ఉన్నాడు. వీళ్ళు ముగ్గురిని ఉన్నాక మళ్ళా తనకు ప్లేయింగ్ ఎలా ఛాన్స్ ఇస్తారా అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ అటు బౌలింగ్ యూనిట్ అయితే మీకు డెత్లో బాగుంది వాళ్ళ బౌలర్స్. సేమ్ విత్ పంజాబ్ కానీ అటు లుంగిడి నెంగిడి నటరాజన్ డెత్లో బాగున్నారు అనిపిస్తుంది. కానీ అటు ముఖేష్ కుమార్ కూడా వాళ్ళు అసలు పవర్ ప్లేలో కూడా డీసెంట్లీ వెళ్ళి చేస్తారు. ఎక్కువ రన్స్ ఇవ్వట్లే కానీ అటు డీసెంట్ వెళ్ళి కానీ వికెట్లు తీయలేకపోతారు అనిపిస్తుంది. కానీ వాళ్ళు పవర్ ప్లేలో ఇంకొన్ని వికెట్లు తీస్తే బాగుంటాయి అటు ఢిల్లీకి. ఇంకా వాళ్ళ బ్యాటింగ్లో కేఎల్ రాహుల్, ప్యాటిమ్ నిశంక పైన చాలా డిపెండెంట్ అనిపిస్తారు. అటు లాస్ట్ మ్యాచ్లో నితీష్ రాణా బాగా అయింది కానీ టాప్ ఆర్డర్ పర్ఫామ్ చేయకపోతే మీకు కొంచెం చాలా ప్రెజర్ ఉంటుంది ఢిల్లీపై. ఇంకా మీకు అటు డేవిడ్ మిల్లర్ లాస్ట్ మ్యాచ్లో మీకు అనుకోకుండా అట్లా అవుట్ అయ్యిండు. మంచి బాల్ అని చెప్పాలి అక్కడ. కానీ స్టెప్స్ కూడా లాస్ట్ మ్యాచ్లో మీకు ఆడే ప్రయత్నం చేసిన తను కూడా అవుట్ అయ్యిండు. సో మీకు అక్కడ మీకు చేజింగ్లో వాళ్ళు ఇబ్బంది పడతారు. మరి చూసుకోవాలి అది ఢిల్లీ ఎందుకు ఎట్లా అవుతుందని. మిడిల్ ఆర్డర్లో మరి ఇంకా ఇంకా చాలాసేపు మంచి బ్యాటింగ్ చేసే అవకాశాలు రావాలనుకుంటారు వాళ్ళు కూడా. సో అక్షర్ పటేల్ విత్ ద బ్యాట్ కూడా మరి మంచి ఇన్నింగ్స్ చూస్తే బాగుంటుంది ఢిల్లీ వాళ్ళకు. సో ఇంకా ఇట్లాంటివి ఉన్నాయి. మరి ప్యాటిమ్ నిశంక లాస్ట్ మ్యాచెస్ పర్ఫామ్ చేయాలి. మరి తనకు ఉంచుతారా అంటే మ్యాచ్ మోస్ట్లీ ఉండొచ్చు ఈ మ్యాచ్. సో మా పిటిషన్ ఏమైనా ఇప్పుడే ట్రై చేస్తారా అంటే చూడాలి. మరి అటు సమీర్ రిజ్వీ కూడా లాస్ట్ మ్యాచ్లో బాగానే ఆడింది అనిపించింది కానీ సమీర్ రిజ్వీ దగ్గర నుంచి మంచి నాకు చూడాలి మనం. ఇంకా మళ్ళీ అశుతోష్ శర్మ ఉండు వాళ్ళ దగ్గర బ్యాటింగ్ ఉంది. కానీ వాళ్ళు ఫినిష్ చేయలేకపోతారు అంతే. ఫినిష్ చేస్తే అయితే ఢిల్లీకి బాగుంటుంది. ఇక పంజాబ్ మాట్లాడుకుంటే అయితే పంజాబ్ అయితే ఫుల్ హ్యాపీ ఉంటారు. అటు వాళ్ళ బౌలింగ్ హర్షదీప్ అయితే వేరే లెవెల్ ఎత్తానని చెప్పాలి. లాస్ట్ 2 మ్యాచెస్ నుండి పవర్ ప్లేలో మీకు మంచి స్వింగ్ రాబట్టగలుగుతాడు. అది చాలా హెల్ప్ అవుతుంది. అటు మీకు వైశాఖ్ విజయ్ కుమార్ కూడా డెత్లో బాగా ఎత్తాడు. అటు మీకు మిడిలర్స్ కాబట్టి బాగా పర్ఫామ్ చేస్తాడు. చాలా ఎట్లా ఉండు వాళ్ళకు. సో అటు బౌలింగ్లో అయితే డెత్లో అయితే లాస్ట్ 10 ఓవర్స్లో అయితే వేరే కంబ్యాక్ ఇస్తారని చెప్పాలి వాళ్ళు. మీకు లాస్ట్ 10 ఓవర్స్లో మీకు 8 ఎకనామీ 9 ఎకనామీతోనే వెళ్తారు వాళ్ళు. సో అది కూడా మా అడ్వాంటేజ్ ఉన్నది పంజాబ్కి. రేపు ఇంకా మళ్ళీ ఒకవేళ వాళ్ళు బౌలింగ్ ఫస్ట్ చేస్తే శశాంక్ సింగ్ని కూడా రేపు కూడా చూడొచ్చు మరి ఒకవేళ వికెట్లు కావాలనుకుంటే. సో అవి కూడా మీకు మంచి ఆప్షన్ ఉంది. ఇంకా బ్యాటింగ్లో అయితే అటు ఎవరో ఒక్కరు ఓపెనర్ ఆడుతూనే ఉన్నారు. ప్రభంజన్ సింగ్ అన్న, ప్రియాన్ షారి అన్న. ఇంకా వీళ్ళిద్దరు ఆడితే మాత్రం పంజాబ్ అయితే వేరే ఉంటుంది అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ అటు కూపర్ కాలనీ కూడా అవైలబుల్ ఉంటాడు. ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన న్యూస్ వచ్చింది కానీ మళ్ళీ రిటర్న్ అయ్యిండు. ప్లేయింగ్ ఏరియాలో కూడా అవైలబుల్ ఉండే ఛాయిస్ ఉన్నాయి అంటారు. మరి తను ఇంక ఇప్పుడు వచ్చి బౌలింగ్ అయితే ఇంకా పంజాబ్ అయితే ఇంకా హ్యాపీ ఉంటారు. అటు ఇక ఇంకో బౌలింగ్ ఆప్షన్ కూడా దొరుకుతాయి వాళ్ళకు. సో ఇలాంటి మంచి మంచి న్యూస్ కూడా పంజాబ్ కూడా ఉన్నాయి. ఇంకా మళ్ళీ అటు ఇక వాళ్ళు శ్రేయస్ అయ్యర్ అయితే మంచి ఫామ్లో ఉండు. అటు ఫీల్డింగ్ వాళ్ళ పంజాబ్ వేరే ఉన్నాయి. అటు బ్రాట్లెట్ బాగా చేస్తాను బౌలింగ్. సో ఇలాంటివి చాలా మంచి పాజిటివ్స్ ఉన్నాయి. ఇంకా శ్రేయస్ అయ్యర్ కూడా క్యాప్టెన్స్ వేరే ఉంటాయి. సో ఇటు కూపర్ గాల్ని కూడా లాస్ట్ మ్యాచ్లో అంత మంచిగా ఆడిండు బ్యాటింగ్. సో ఇట్లా ఎలా చూసినా పాజిటివ్ మీకు పంజాబ్లో అయితే కనిపిస్తుంది. సో ఇక మరి కీ బ్యాటరీస్ మాట్లాడుకుంటే అయితే కుల్దీప్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ ఇది జరుగుతా అంటే
జరిగితే బాగుంటుంది. కానీ చూడాలి జరుగుతుంది జరగదని. కానీ ఇటు మాట్లాడుకుంటే చాలుండు అటు మాట్లాడుకుంటే మీకు మిడిల్ ఓవర్స్లో స్టఫ్స్ ఆడొచ్చు. ఇది కూడా ఒక మంచి బ్యాటరీ లెక్క ఉంటుంది. కానీ అటు మీకు కేఎల్ రాహుల్ హర్షదీప్ ఎట్లా ఆడుతూ చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ బ్యాటరీ లెక్క ఉంటుంది కావచ్చు. సో అటు ప్యాటిమ్ నిశంక ఉండు కానీ కేఎల్ రాహుల్ని పెట్టుకున్నాం మనం. హర్షదీప్ వర్సెస్ కేఎల్ రాహుల్. ఇంకా మీరు ఇటు కనుక చూస్తే మీకు ముఖేష్ కుమార్ ఉండు, డెత్లో నటరాజన్ ఉండి డెత్లో నటరాజన్ అటు మీకు మోస్ట్లీ శశాంక్ సింగ్ అన్న అటు శ్రేయస్ అయ్యర్ ఆడుతారు కావచ్చు. నటరాజన్ మిడిల్ ఓవర్స్లో కూడా వేసే అవకాశాలు ఉంటాయి. సో నటరాజన్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ ఇది కూడా ఒక మంచి బ్యాటిల్ ఉండొచ్చు. ఇక మీకు మిడిల్ ఓవర్స్లో కావాలనుకుంటే ఇటు కుల్దీప్ యాదవ్ వేసే ఉంటుంది కావచ్చు. సో కుల్దీప్ యాదవ్ వర్సెస్ ఇటు కూపర్ కాలనీ ఉంటారా అంటే చూడాలి మరి. కూపర్ కాలనీ కూడా ఇప్పుడు మరి ఆడితే ఇటు అక్షర్ పటేల్ కానీ ఇటు కుల్దీప్ యాదవ్ కానీ ఎట్లా ఆడతారు అని. సో ఇలాంటి మంచి మంచి బ్యాటిల్స్ ఉన్నాయి. సో ఇంకా మీకు కావాలనుకుంటే ఇటు డెత్లో జాన్సన్ ఉండు, అటు మిల్లర్ ఉండు. సో జాన్సన్ వర్సెస్ మిల్లర్ ఈ బ్యాటిల్ చూడవచ్చు మనం. సో జాన్సన్ వర్సెస్ మిల్లర్ పిక్ చేసుకున్నాం మనం. సో ఇలాంటి బ్యాటిల్స్ ఉన్నాయి. ఇక మరి ఫీల్డింగ్ అయితే వేరే ఉన్నారు. టాస్ గెలిచిన టీంకి అయితే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకి అయితే నాకు కొంచెం అడ్వాంటేజ్ అనిపిస్తుంది. అక్కడ మీకు ఢిల్లీకి కూడా సెకండ్ బౌలింగ్ చేస్తే మరి కొంచెం ఎఫెక్టివ్ ఉండొచ్చు. వాళ్ళ దగ్గర స్పిన్నర్స్ ఉన్నారు. కావాలనుకుంటే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, కావాలి నితీష్ రాణా కూడా బౌలింగ్ చేసిండు. కావాలనుకుంటే మరి సెకండ్ ఇన్నింగ్స్లో అంటే తను కూడా ఎఫెక్టివ్ ఉండొచ్చు. కానీ అటు శ్రేయస్ అయ్యర్ ఇంపార్టెంట్ అవుతారు పంజాబ్కి. సో ఇక మళ్ళీ ప్రియాన్ షారియాకు వీటి తీస్తే కొడతాను అబ్బా. ప్రియాన్ షారియా వీటి తీయద్దు మీకు డీడ్లు వాళ్ళు. ప్రియాన్ షారియా వీటి తీస్తే అటు కొడతాను. మరి ప్రజ్ఞాన్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో అవుట్ అయినా తను మంచి ఫామ్లో ఉండే ఈ సీజన్. మరి తను కనుక బ్యాట్ నుంచి తను కూడా రన్స్ చేస్తే ఢిల్లీకి అయితే కష్టాలు తప్పవు అని చెప్పాలి. ఇంకా మళ్ళీ నేహల్ వదేరా మంచి ఫామ్లోకి అయితే బాగుంటాయి పంజాబ్కి. సో ఇక ఢిల్లీ అయితే వాళ్ళ పవర్ ప్లేలో కొన్ని వికెట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. ముఖేష్ కుమార్ పవర్ ప్లేలో డీసెంట్లీ వెళ్ళి అనిపిస్తాను కానీ ఇంకొంచెం వికెట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. అటు బౌలింగ్ రొటేషన్ అక్షర్ పటేల్ కూడా మరి కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వీళ్ళు కనుక బాల్తో ఇంకొంచెం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తే ఎక్కువ ఫోర్స్ అయితే బాగుంటాయి అనిపిస్తుంది ఢిల్లీకి. లుంగిడి మరి అన్ని మ్యాచ్లు పర్ఫామ్ చేస్తాడు. తను ఈ మ్యాచ్ పర్ఫామ్ అయితే ఢిల్లీకి బాగుంటాయి. నటరాజన్ లాస్ట్లో మరి అంత లేట్ ఎంట్రీ చేసింది అనిపించింది. సో మరి నటరాజన్ నుంచి వికెట్లు వస్తే బాగుంటుంది ఢిల్లీకి. ఇంకా మరి ఆకిబ్ నబీతో వెళ్తారా మరి లేకుంటే అటు ఇబ్రహీంతో వెళ్తారా చూడాలి మరి. ఇది ఒక కాల్ అయితే వాళ్ళు తీసుకోవాలనిపిస్తాను. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఒక బౌలర్ షాట్తో వెళ్ళిళ్ళు. కానీ ఈసారి అట్లాంటి వేయాలనిపిస్తాను. విప్రలింగం రావచ్చు. మోస్ట్లీ డే గేమ్ సెకండ్ బౌలింగ్ అయితే పక్కా ఉంటుంది అనిపిస్తుంది. సో విప్రలింగంతో వెళ్ళొచ్చు. సో మనం టీమ్స్ మాట్లాడుకుంటే అయితే ప్యాటిమ్ నిశంక ఉండొచ్చు మోస్ట్లీ. స్లాష్ పృథ్వీ షాతో వెళ్ళా నాకైతే ఏం ప్రాబ్లం లేదు. అటు మీకు మరి పృథ్వీ షాని పంపించి మరి ఏమైనా మంది కూడా తీసుకుంటారు ప్లేయింగ్. ఇది కూడా ఒక కాల్ ఉన్నది కానీ జరగకపోవచ్చు అనుకుంటాను. సో ప్యాటిమ్ నిశంక, కేఎల్ రాహుల్, 1 మీకు నితీష్ రాణా, 4 మీకు సమీర్ రిజ్వీతో వెళ్ళొచ్చు. కరుణ్ నాయర్కి ఇచ్చేసి ఈ మ్యాచ్లో దక్కపోవచ్చు మోస్ట్లీ. సో మీకు F5లో అక్షర్ అనుకున్నాం. ఇక 6లో మీకు స్టబ్స్, 7లో మిల్లర్, 8లో అశుతోష్. ఆ తర్వాత మీకు కుల్దీప్ యాదవ్, లుంగిడి అటు మీకు నటరాజన్ ఇంపాక్ట్ ప్లేయర్ మీరు చూసుకోవచ్చు. కావాలంటే విప్రలింగం పెట్టుకోవచ్చు నటరాజన్ ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టుకొని. సో ఇట్లా ఉన్నది ఢిల్లీ టీం. బ్యాలెన్స్ టీం, మంచి టీం ఉన్నది. వాళ్ళు మంచిగా పర్ఫార్మ్ అయితే బాగుంటుంది ఢిల్లీకి. ఇక పంజాబ్ టీం మాట్లాడుకుంటే ప్రజ్ఞాన్ సింగ్, ప్రియాన్ షారియా, అటు కూపర్ కాలనీ. ఇక 4లో మీకు అటు శ్రేయస్ అయ్యర్, 5లో సిచ్యుయేషన్ బట్టి మార్కస్ స్టోయినిస్ కూడా మంచి లాస్ట్ మ్యాచ్ అంత మంచి ఫినిష్ ఇచ్చిండు. అది కూడా మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది తనకి. శశాంక్ సింగ్ బాగా ఆడిండు. నేహల్ వదేరా దగ్గర నుంచి రన్స్ వస్తే పంజాబ్ ఫుల్ హ్యాపీ ఉంటారు. ఇక 8లో మీకు జాన్సన్, 9లో బ్రాడ్లెట్ ఎంత బ్యాటింగ్ చెప్తుంది. 10లో హర్షదీప్, 11లో వైశాఖ్ విజయ్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్ చహల్. సో ఇది పంజాబ్ టీం. మరి పంజాబ్ టీంకి నా ఓటే మాత్రం అంటే ఢిల్లీ అయితే బాగా ఆడాలి. నాకైతే సెకండ్ బౌలింగ్ చేసే టీంకి కొంచెం అడ్వాంటేజ్ ఉన్నా అనిపిస్తుంది సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి. కానీ ఇటు స్పిన్నర్స్ ఉన్నారు, ఇటు మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సో చూడాలి మరి ఎవరు ఎట్లా ఆడతారని.
ఫీల్డింగ్ కూడా ఇంపార్టెంట్. ఆ ఫీల్డింగ్ ఎట్లా చేస్తారో చూడాలి. మరి అక్షర్ పటేల్ కూడా క్యాప్టెన్సీ ఎట్లుంటుందో చూడాలి. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ కూడా ఎట్లుంటుందో చూడాలి. సో ఇలాంటివి ఉన్నాయి. మరి ఫేవరెట్స్ అంటే పంజాబ్. అటు ఢిల్లీ హోమ్ గ్రౌండ్ కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటారా అంటే చూడాలి మరి. పంజాబ్ అయితే క్లియర్ ఫేవరెట్స్ అనిపిస్తుంది. మరి పంజాబ్ ఈ మ్యాచ్కి గెలిస్తే బాగుంటుంది పంజాబ్కి. మరి ఢిల్లీ ఈ మ్యాచ్ గెలిస్తే ఇంకొంచెం ప్లే ఆఫ్స్ ఇంకొంచెం మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటారు. ఇది ఓడిపోతే ఇంకొంచెం వాళ్ళు చాలా డిసప్పాయింటెడ్, ఇంకొంచెం వాళ్ళు పాయింట్స్ టేబుల్ ఇంకొంచెం కింది కొంచెం కష్టంగా ఉంటారు వాళ్ళ పొజిషన్ రానున్న మ్యాచ్లలో. సో చూద్దాం మరి ఏమవుతుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.